హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ప్రీవియస్గా మనం ఆర్డర్ బ్లాక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఎస్ఎంసి కాన్సెప్ట్లో ఆర్డర్ బ్లాక్ తర్వాత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్. దీన్నే షార్ట్కట్లో ఎఫ్విజి అని కూడా పిలుస్తాం అనమాట. అయితే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటి, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో ఉన్న లాజిక్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఎలా ఫార్మేషన్ జరుగుతుందంటే, చూడండి, మార్కెట్ అనేది సడన్గా ఇక్కడ ఉందనుకుందాం. ఓకే, ఏదైనా న్యూస్ వచ్చి షార్ప్గా పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఇక్కడ బయింగ్ చేద్దామని చెప్పేసి రెడీగా ఉన్నారు కదా, వాళ్ళ ఆర్డర్స్ అనేది ఫిల్ అవ్వవు. సో ప్రాబబ్లీ ఇక్కడ రిటైల్ ఆర్డర్స్ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా బల్క్లో షేర్స్ కావాలి కాబట్టి వాళ్ళ ఆర్డర్స్ కూడా అంటే ఈ పర్టికులర్ ప్రైస్లో ఫిల్ అవ్వు అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం 100 రూపీస్ అని చెప్పేసి, ఇది 120 అనుకుందాం. అంటే ఇక్కడ ఆర్డర్స్ ఫిల్ అవ్వకుండా స్టాక్ ప్రైస్ పైకి ఎలా వెళ్తుంది? ఓకే, అలా కూడా మనకి ప్రశ్న రావచ్చు. అయితే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మార్కెట్లో ఇన్బ్యాలెన్స్ అనేది క్రియేట్ అయినప్పుడు, సో డిమాండ్ సప్లై వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి లోవర్ లెవెల్లో ఉన్న ప్రైస్ ఫిల్ అవ్వకుండానే మార్కెట్ పైకి వెళ్ళటం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలామంది ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, రిటైలర్స్ కావచ్చు, 100 రూపీస్కి స్టాక్ అనేది కొందామని చెప్పేసి అనుకుందాం, 1 కోటి ఆర్డర్స్ అనేది ప్లేస్ చేశారు. కోటి ఆర్డర్స్ అనమాట ప్లేస్ చేశారు. అయితే సడన్గా న్యూస్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ న్యూస్ అనేది పాజిటివ్ అనుకుందాం, అంటే సింపుల్గా స్టాక్కి డిమాండ్ అనేది క్రియేట్ అయింది. సో డిమాండ్ క్రియేట్ అయినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఈ ప్రైస్కి కాదు హయ్యర్ ప్రైస్ అయినా పర్లేదు అని చెప్పేసి హయ్యర్ ప్రైస్లో బయింగ్ అనేది చేస్తారనమాట. ఎందుకు అంటే స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ వచ్చింది, అందుకని డిమాండ్ క్రియేట్ అయింది. ఇక్కడ వాళ్ళు 100 రూపీస్ దానికంటే కింద బిడ్డింగ్ వేయటం కంటే హయ్యర్ ప్రైసెస్లో బిడ్డింగ్ వేస్తారు. ఎందుకంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళ ఆర్డర్స్ అనేది ఫిల్ అవ్వడానికి. సో ఇక్కడ సింపుల్గా మనకి ఏమర్థమవుతుందంటే, కొంతమంది రిటైలర్స్, కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ ఆర్డర్స్ బట్ స్టిల్ ఇక్కడ పెండింగ్లో ఉన్నాయి. చాలామంది ఇక్కడ కొందామని చెప్పేసి ఆర్డర్ ప్లేస్ చేసుకొని కూర్చున్నారు. సో ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఓకే, దాని తర్వాత ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, కొంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. షార్ప్గా ఫాస్ట్గా కార్ అనేది వచ్చేసింది, చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోయి ఇక్కడ వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళిపోయింది అనుకుందాం వీళ్ళిద్దరిని. అప్పుడు ఒకసారి మిర్రర్లో చూసి డ్రైవరు ఓకే వెనక ఇంకా ప్యాసింజర్స్ ఉన్నారని చెప్పేసి మళ్ళీ కొద్దిగా వెనక్కి వచ్చి వీళ్ళని ఎక్కించుకొని వెళ్తారు. సో లైక్ వైజ్ ఏంటంటే మార్కెట్ కూడా ఇక్కడ ఆ హర్రీలో పాజిటివ్ సెంటిమెంట్, పాజిటివ్ న్యూస్ వల్ల ఫాస్ట్గా పైకి వెళ్ళింది. బట్ చాలామంది ఈ ప్లేస్లో ఉన్నారనమాట. అప్పుడు మార్కెట్ ఏం చేస్తుందంటే మళ్ళీ వచ్చి ఇక్కడ ఏదైతే అన్ఫిల్డ్ ఆర్డర్స్ ఉన్నాయో, ఇక్కడున్న ఆర్డర్స్ అన్నీ కూడా మనం ఏమంటామంటే అన్ఫిల్డ్ ఆర్డర్స్, అంటే ఇంకా ఆర్డర్స్ అనేది ఫిల్ కాలేదన్నమాట, అలా ఎంటీగా అక్కడ ఉన్నాయి ప్లేస్ చేసి, వచ్చి రెండోసారి ఇక్కడ టెస్ట్ చేసుకొని ఈ లెవెల్కి తెచ్చి ఇక్కడ ఉన్న ఆర్డర్స్ అనేది ఫిల్ చేసుకొని మళ్ళీ బౌన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది మార్కెట్లో ఎప్పుడైతే బయర్స్కి సెల్లర్స్కి మధ్య ఇన్బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుందో అప్పుడు ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటి అనేది ఒకసారి క్యాండిల్ స్టిక్ మీద చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది అనుకుందాం. ఇది క్యాండిల్ హై. దాని తర్వాత సెకండ్ క్యాండిల్ వచ్చేసరికి చాలా పెద్ద క్యాండిల్ వచ్చేసింది. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు ఇది వెరీ బిగ్ క్యాండిల్ కాబట్టి ఏదో సమ్ పాజిటివ్ న్యూస్ అట్లా డ్రైవ్ చేసింది స్టాక్ని, సడన్గా షార్ప్గా పైకి వెళ్ళింది. ఇప్పుడు మూడో క్యాండిల్ అనేది మనం ట్రాక్ చేస్తాం అనమాట. చూడండి, మూడో క్యాండిల్ ఈ విధంగా ఫామ్ అయింది. దీంట్లో ఏం చేస్తామంటే ఈ క్యాండిల్ హై అనేది మనం మార్క్ చేస్తాం. ఇది మార్కెట్ షార్ప్గా ఇక్కడ నుంచి రైజ్ అనేది అయిందనమాట. ఫస్ట్ క్యాండిల్ ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్. దీంట్లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎలా మనం ప్లాన్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇది హై అనేది మనం మార్క్ చేసుకుంటాం. బట్ ఈ థర్డ్ క్యాండిల్ ఈ యొక్క హైని టచ్ చేసింది అనుకోండి, ఓకే, టచ్ చేయకుండా ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, ఇలా కంటిన్యూ అవుతూ ఉంది పైకి. సో ఏం చేస్తామంటే థర్డ్ క్యాండిల్ లో అనేది మనం మార్క్ చేసుకుంటాం. సో మార్క్ చేసుకొని దీన్ని మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాం అనమాట.
సో ఇది మార్కెట్ పైకి వెళ్ళి ఏదో ఒక సమయంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ చాలామంది ఆర్డర్స్ అనేది అన్ఫిల్డ్ ఉన్నాయి, అంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ ప్రైస్లో బై చేద్దామని చెప్పేసి. అక్కడ ఎప్పుడైతే ఆర్డర్స్ ఉన్నాయో మార్కెట్ మళ్ళీ ఈ జోన్లోకి వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వటం లేదా అక్కడ నుంచి రివర్స్ అవ్వటం అనేది జరుగుతుంది. సో ఇది పర్ఫెక్ట్ బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనమాట. బట్ చూడండి, ఒకవేళ మార్కెట్ ఇలా డ్రాప్ అయింది, దాని తర్వాత ఒక క్యాండిల్ ఇలా ఫామ్ అయింది, ఓకే, దాని తర్వాత సెకండ్ క్యాండిల్ ఇలా ఫామ్ అయింది, దాని తర్వాత థర్డ్ క్యాండిల్ చూడండి, థర్డ్ క్యాండిల్ దాని విక్ అంటే ఈ విక్ అనేది వచ్చి దీన్ని టచ్ చేసింది అనుకోండి, ఓకే, ఇది ఇలా వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత పెద్ద క్యాండిల్ అయినా సరే ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేనట్టే, ఎందుకంటే ఆల్రెడీ ఈ విక్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న ఆర్డర్స్ని కలెక్ట్ చేసేసుకుంది, ఫిల్ చేసింది అనమాట. ఇక్కడ ఎటువంటి అన్ఫిల్డ్ ఆర్డర్స్ అనేది ఉండవు, ఓకే. ఇక్కడ లెస్ ప్రాబిలిటీ ఉంటుంది బౌన్స్ అవ్వడానికి, బట్ ఈ కేసులో హై ప్రాబిలిటీ ఉంటుంది అక్కడ నుంచి పైకి వెళ్ళటానికి. సో ఇది బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఇదేమో ఫెయిర్ వాల్యూ గ్యాప్ని ఈ క్యాండిల్ ఇమీడియట్గా ఫిల్ చేసింది కాబట్టి ఇక్కడ ఎటువంటి ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది లేదనమాట. అదేవిధంగా మార్కెట్ పైకి వెళ్తూ ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, దాని తర్వాత షార్ప్గా ఏదో బ్యాడ్ న్యూస్ వచ్చింది, పెద్ద క్యాండిల్ అనేది వచ్చేసింది. ఇది వెరీ బిగ్ క్యాండిల్ అనుకుందాం, ఓకే, వెరీ బిగ్ క్యాండిల్. దాని తర్వాత థర్డ్ క్యాండిల్ అనేది మనం తీసుకుంటే దీని విక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ విక్ హై అనేది మనం మార్క్ చేసుకోవాలి, అండ్ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ విక్ లో అనేది మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది మిగిలిపోయింది, ఎందుకంటే షార్ప్గా న్యూస్ వచ్చింది, చాలామంది దీన్ని ఇక్కడ సెల్ చేద్దామని రెడీగా ఉన్నారు, ఓకే. బట్ ఇక్కడ ఆర్డర్స్ ఫిల్ అవ్వలేదు, ఎందుకంటే బ్యాడ్ న్యూస్ వచ్చింది, అందరూ ప్యానిక్లో కూడా ఏం చేశారు, సెల్ చేసేసారు అనమాట. సో మార్కెట్ ఏం చేస్తుందంటే మళ్ళీ కింద నుంచి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది కాబట్టి పైకి వెళ్ళి ఈ లెవెల్ని ఫిల్ చేసుకుంటుంది ఇక్కడ. అప్పుడు ఇదేమవుతుందంటే మనకి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. అందుకని ఫెయిర్ వాల్యూ గ్యాప్ మనం ఎప్పుడు చూసామో ఇది మనం మార్క్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేస్తాం. బట్ ఇందాక ప్రీవియస్ కేసులో మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ రెండోసారి వచ్చినప్పుడు బయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకుంటాం. అయితే నేను ఒకసారి దీన్ని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చార్ట్ అనేది చూపిస్తాను, సో దట్ ఏంటంటే డౌట్స్ అనేది క్లారిఫై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం తీసుకుంటే, సో చూడండి ఇది క్యాండిల్ హై అనమాట. సో చాలామంది ఇక్కడ బై చేద్దామని రెడీగా ఉన్నారు, బట్ సడన్గా స్టాక్ అనేది న్యూస్ వచ్చి పాజిటివ్గా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ క్యాండిల్ అనేది అబ్జర్వ్ చేయండి, ఈ క్యాండిల్ లో అనేది మనం మార్క్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ నేను ఒకసారి హారిజెంటల్ లెవెల్స్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి మనకి ప్రీవియస్ ఒక క్యాండిల్ హై అనమాట, అక్కడ నుంచి పెద్ద మూవ్ వచ్చి దాని తర్వాత సెకండ్ క్యాండిల్ ఏదైతే లో ఉందో లోని మార్క్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ హై తర్వాత స్ట్రాంగ్గా మూవ్ అయింది, డెఫినెట్గా ఏదో ఒక పాజిటివ్ న్యూస్ అనేది స్టాక్లో వచ్చింది. ఇక్కడి నుంచి ఏమైందంటే మళ్ళీ చాలా సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళింది, అయినప్పటికి కూడా ఈ యొక్క క్యాండిల్ని చూడండి, ఈ క్యాండిల్ హై ఏదైతే ఉందో దీన్ని ఇది టచ్ చేయలేకపోయింది అనమాట. యాక్చువల్గా ఇది వచ్చి టచ్ చేయాలి, అప్పుడు ఇక్కడ ఎటువంటి ఆర్డర్స్ అనేది ఉండవు. బట్ ఇక్కడ గ్యాప్ ఉంది చూసారా, థర్డ్ క్యాండిల్కి ఇది థర్డ్ క్యాండిల్, ఇది ఫస్ట్ క్యాండిల్, దీనికి మధ్య ఉండేదాన్ని మనం ఏమంటామంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాం. సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉందంటే ఇక్కడ అన్ఫిల్డ్ ఆర్డర్స్ ఉంటాయి, చాలామంది ఇన్స్టిట్యూషన్స్ కానీ రిటైలర్స్ కానీ ఇక ఇక్కడ డిస్కౌంట్లో ఆర్డర్స్ అనేది పెట్టారంట, అంటే ముందే పెట్టుకొని కూర్చుంటారు, ఎందుకంటే ఈ ప్రైస్లో వస్తే బై చేద్దామని. బట్ సడన్గా ఏమైందంటే మార్కెట్ ఈ లెవెల్ని దాటి పైకి వెళ్ళిపోయింది షార్ప్ న్యూస్ వల్ల. ఇప్పుడు ఏం జరగవచ్చు అంటే ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది కాబట్టి మార్కెట్ దాన్ని గమనించి మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడి నుంచి బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఏం జరిగింది ఈ కేసులో, స్టాక్ అనేది మళ్ళీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లోకి రావడం అనేది జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బౌన్స్ అనేది జరిగింది. సో ఒక్కసారి కాదు 2 సార్లు అనేది ఈ జోన్లోకి వచ్చిందనమాట. సో జోన్లోకి వచ్చినప్పుడల్లా బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి మనకి ఇక్కడ రిజెక్షన్ అనేది చెప్తూ ఉంది. స్టాక్ అనేది ఇక్కడ నుంచి పైకి వెళ్ళటం అనేది జరిగింది. సో సింపుల్గా మనకేమర్థమైందంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఉంది, మార్కెట్ దాన్ని చూసి గమనించి మళ్ళీ ఆ లెవెల్కి రావటం, ఆ లెవెల్ దగ్గరికి రాగానే ఇక్కడ అన్ఫిల్డ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ అవ్వటం,
మార్కెట్లో సపోర్ట్ అనేది లభించడం, అక్కడి నుంచి పైకి వెళ్ళటం అనేది జరిగిందనమాట. ఒకవేళ మనం ఇక్కడ ట్రేడ్ ప్లాన్ తీసుకున్నామంటే స్మాల్ రిస్క్ అనేది ఉంటుందన్నమాట. అక్కడి నుంచి కూడా మంచి రివార్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ క్లాసిక్ ఎగ్జాంపుల్ షార్ట్ సైడ్ అనేది మనం తీసుకుంటే, సో చూడండి స్టాక్ అనేది ఇక్కడ నుంచి డ్రాప్ అయింది. దాని తర్వాత ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్, పెద్ద క్యాండిల్ ఇది. సో షార్ప్గా ఫాల్ అనేది జరిగింది. థర్డ్ క్యాండిల్, సో థర్డ్ క్యాండిల్ హై అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో థర్డ్ క్యాండిల్ హై మార్క్ చేశాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ అనేది టచ్ చేసింది అనుకోండి, ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఫిల్ అయిపోయినట్టు. ఇక్కడ ఎటువంటి ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేదనమాట, అన్ఫిల్డ్ ఆర్డర్స్ అనేది లేవనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్లోనే ఇలాగ వచ్చి ఇక్కడ టచ్ చేసింది అనుకోండి, ఇక అయిపోయింది, అక్కడ ఎటువంటి ఆర్డర్స్ అనేది ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ టెస్ట్ చేసింది కాబట్టి ఉన్నోళ్ళందరూ ఆ టైంలో ఎగ్జిట్ అయి ఉంటారు. బట్ ఏమైందంటే మార్కెట్ దాన్ని గమనించి ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి, ఓకే, దాని తర్వాత ఒక్కసారి ఫెయిర్ వాల్యూ గ్యాప్లోకి ఎంటర్ అయింది, ఎఫ్వీజీలోకి ఎంటర్ అయింది. అంటే ఎవరైతే సెల్ చేయాలని చెప్పేసి రెడీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ విధంగా బుల్లిష్ అండ్ బెయిరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేది మనం మార్క్ చేసుకొని ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం యాక్షన్ తీసుకుంటే హై ప్రాబబిలిటీ అనేది ఉంటుంది మనం విన్ అవ్వడానికి. సో ఇది ఫ్రెండ్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్కి సంబంధించిన కంప్లీట్ వీడియో. ఫ్రెండ్స్ స్టిల్ ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ వీడియో నచ్చింది మీకు అంటే కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కాంటెంట్ అనేది గమనించండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.